పోరాడతాం 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 ప్రైవేట్ జరుగుతున్న వెంటనే రద్దు చేయాలి చేయాలి టోల్గేట్ పేరుతో రైతులు నిరుద్యోగం పట్టుకోవద్దు जिंदाबाद सीएटीयू जिंदाबाद जिंदाबाद सीएटीयू जिंदाबाद जिंदाबाद రామా ఉదయం కాంచి ఆవాలు ఉంటుండే అలాగే నచ్చిన టిప్పులు తోలుకుంటారు మేము బొద్దం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం అండి. మా పొలంలో మట్టి వేరే కలంలోకి తోలుకుందాం అంటే మమ్మల్ని డిమాండ్ చేసి చెక్ పోస్ట్ వాళ్ళు డబ్బులు అడిగి అనధికారిగా డబ్బులు తీసుకుంటే ఇబ్బంది పెట్టకుండా వదిలేస్తున్నారు. డబ్బులు ఇవ్వమంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పనులకి ఆటంకాలు జరిపిస్తున్నారు. చాలా ఇబ్బంది ఉంది ఈ చెక్ పోస్టుల వల్ల. వెంటనే ఈ చెక్ పోస్టులు తొలగిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ మైనింగ్ విధానాన్ని చాలా మార్పులు చేయాలనే ఉద్దేశంతో చాలా అన్యాయంగా ఈ మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక మైనింగ్ చట్టంలాగా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లాతో పాటు ఇంకా 3 జిల్లాల్లో మాత్రమే మైనింగ్ గేట్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి చెక్ పోస్టులు పెట్టారు. మిగిలిన ఏ జిల్లాలోనూ చెక్ పోస్టులు లేవు. ఈ చెక్ పోస్టుల వల్ల చాలా ప్రజలు కానీ రైతులు కానీ కార్మికులు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే నా మడిలోంచి నీ మడిలోకి మట్టి తోలుకుని సరే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మైనింగ్ అధికారులు ఒక్కసారి డిమాండ్ చేస్తూ 50,000 వరకు ప్రైవేట్గా వసూలు చేస్తున్నారు. అలాగే ఇంటి అవసరాలకి పునాదులకు కానీ లేకపోతే కళాలకు కానీ పొలాలకు కానీ మట్టి తోలుకున్నా రాయి తోలుకున్నా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మొత్తం వ్యవహారాన్ని అంతే ఆపుతున్నారు. అయితే ఇక్కడ ట్రాక్టర్ యజమానులు కానీ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ లేకపోతే జేసీబీ యజమానులు కానీ జేసీబీ ఆపరేటర్ కానీ డిగ్రీల వరకు చదువుకుని ప్రభుత్వం ఏదైతే ఉపాధి చూపకుండా వదిలేసిందో వాళ్ళందరూ బతకాలని చెప్పేసి ఈ నిర్ణయాలు తీసుకొని బతుకుతుంటే వాళ్ళ పొట్ట కొడుతుంది. వెంటనే వాళ్ళని రక్షించాలి. ఏదైతే వాళ్ళు మైనింగ్ ఏదైతే అవసరాలు ఉన్నాయో క్రషర్ నుంచి తోలే పిక్కకి మాత్రమే వసూలు చేయాలి తప్ప మట్టికి రాయికి ఇతర కంకర్లకు కూడా వసూలు చేసే విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ఈ ప్రైవేట్ గేట్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎత్తేయాలని చెప్పేసి మేము సిఐటిగా అలాగే రైతుల పక్షాన మీ అందరినీ పోరాటం మొదలు పెట్టాం. అవి వెంటనే స్పందించి అధికారులు కొలువు చేసుకుని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము వెంటనే తెలియజేస్తున్నాం. మద్దిల రమణ సిఐటి జిల్లా కార్యదర్శి. ఈరోజు బద్దం సెంటర్లో నిరుద్యోగులుగా జీవిస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ ట్రాక్టర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, జేసీబీ డ్రైవర్లు వీళ్ళని అసలు ప్రభుత్వం ఆదుకోవాలి. కానీ ప్రభుత్వం ఆదుకోకపోవడం వలన వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్సర్ని ఆశ్రయించి వాహనాలు కొనుక్కొని వారి కుటుంబాలని పోషించుకుంటుంటే ఈరోజు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు ఈరోజు ప్రభుత్వాలు నిరుద్యోగుల మీద ఈ రకమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తారు. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలలో టోల్ గేట్లు లేవు.
మైనింగ్ అధికారులతో ఇక్కడ ఏమొచ్చి ప్రైవేట్ టెండర్లకు అప్పచెప్పి ప్రైవేట్ వ్యక్తులు ఈ రోజు ఏమొచ్చి 4 జిల్లాల్లో మాత్రమే వీళ్ళు టెండర్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజు నిరుద్యోగ బ్రతుకులతో ఆడుకుంటున్నారు. ఇది సరికాదని చెప్తున్నారు. ఎందుకంటే అటు పక్క శ్రీకాకుళం, మరోటేమో విజయనగరం, అలాగే తూర్పుగోదావరి, అలాగే గుంటూరు జిల్లా, ఈ 4 జిల్లాల్లో ఈ మైనింగ్ గేట్లు పెట్టి అటు సామాన్యులు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి పేదలు కట్టుకుంటున్న ఈరోజు ఆ గేట్లు పెట్టడం వల్ల ప్రధానంగా నష్టం ఎవరికంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులకి నష్టం జరుగుతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈరోజు యువతకి ప్రభుత్వం ఉపాధి చూపడం వలన అటువంటి నిరుద్యోగ యువకులకి నష్టం జరుగుతుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల తరఫున సిఐటి యూనియన్గా. వెంటనే ఏవైతే ఇప్పుడు టోల్గేట్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారో ఆల్రెడీ వీళ్ళు క్రషర్లో కొనేటప్పుడు మైనింగ్ బిల్ కట్టినప్పుడు మళ్ళీ అదనంగా మీరు ఈ టోల్గేట్ల పేరుతో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం అంటే ఇది ఒక రౌడీజంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ పద్ధతిని ప్రభుత్వం విరమించుకొని వెంటనే ఈ నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టకుండా, అలాగే రైతులు తన సొంత పొలాల్లో తన సొంత పొలం పైన ఈ మైనింగ్ అధికారులకు కానీ ఈ కాంట్రాక్ట్ యాజమాన్యానికి కానీ రైతుల యొక్క భూమిపై మీకున్న హక్కు ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ భూములు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటుంటే వాళ్ళ భూమిలో మట్టిని తరలించేటప్పుడు ఇదేమైనా ప్రభుత్వ ఆస్తి కాదు, ప్రభుత్వ ఆస్తి పేరు చెప్పి దోచుకుంటుంది మీరు. కాబట్టి దీనికి సపోర్ట్ చేస్తుంది పాలక ప్రభుత్వాలు. ఈ విధానాన్ని వెంటనే విరమించుకోకపోతే సిఐటి యూనియన్గా ఈ నిరుద్యోగ యువకుల్ని అలా గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. వెంటనే ఈ టోల్గేట్లు ఏమన్నాయో వాటిని విరమించుకోవాలి. లేకుంటే మాత్రం మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మీడియా తరపున ప్రభుత్వానికి తెలియజేస్తాం. శ్రీజయదుర్గ యూనియన్ ఎస్కోట కాన్స్టిట్యూన్సీ. అయితే ఈ యొక్క ప్రైవేట్ టోల్ గేట్స్ పెట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు వారికైనా, ప్రతి ట్రాక్టర్ యజమానులకైనా, ఒక జేసీబీ యజమానులకైనా క్వారీలో ఏ ఒక్క మెటీరియల్ తీసుకున్నా 10-20 ఏ మెటీరియల్ క్రస్టింగ్ మెటీరియల్ ప్రతిదానికి కూడా రాయల్టీ వసూలు చేస్తాం. అలాగనే మేము కట్టడం జరుగుతుంది. కట్టి భారం కూడా ఆ భారం లోకల్గా ఉండే ప్రతి రైతు వారి బిల్డింగ్ కానీ ప్రతి వ్యక్తి మీద పడుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రతి ఒక్క ట్రాక్టర్ ఒక యూనిట్ మీద 1000 రూపాయలు అదనంగా వేసి ప్రజలపై భారం మోపి చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దీనికి ఎన్నో సందర్భాల్లో మేము మొన్న లేటెస్ట్గా ఒక 3 months బ్యాక్ ఎస్కోట మండల పరిధిలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా మెమరాండం ఇచ్చాం. దీన్ని ఈ టోల్ గేట్స్ని ఎత్తివేయాలని చెప్పేసి. లేకపోతే ఇక సమీప ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలందరూ కూడా ఏ ఉద్యోగాలు లేక చదువుకొని పీజీ వరకు చదువుకొని కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఈ ట్రాక్టర్లని, జేసీబీ ఇవన్నీ ఫైనాన్స్లు పెట్టి కొనుక్కొని అవి కట్టలేక చాలా సతమత పడుతూ ఏదో విధంగా ఏ పొలాల్లో రైతుల పని ఏదో చేసుకున్న, గవర్నమెంట్ ఉపాధి లేకపోయినా కూడా రైతు వారి పని చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షణక్షణం వేధిస్తూ డబ్బులకి అమ్ముడిపోయేటట్టు అక్కడ అది కాంట్రాక్టులు ఆలోచించి వాళ్ళ దగ్గర ఎవరైనా అమౌంట్ ఇచ్చేలాగుంటే ఒక 50,000 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ పైకి వెళ్లకుండా వేరే ఎవరైనా వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి ఈ రకంగా దానికి ఏ విధంగా చలన ఇవ్వకుండా, టోల్గేట్ బిల్లు ఇవ్వకుండా అనథరైజ్డ్గా అమౌంట్ వసూలు చేసి ప్రతి ఒక్కరు కూడా వెసులుబాటు ఇవ్వడం కొందరు జరుగుతుంది. ఎవరో కట్టలేని రైతు ఏమైనా ఉంటే వాడిని ఇబ్బంది పెట్టి మైనింగ్ డిపార్ట్మెంట్ ఏదో ఇక్కడ తోలుతున్నదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి రైతు మీద తీసుకెళ్లి బల్లి వ్యక్తులు కానీ ఇక్కడ రైతులు కానీ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సమీప ప్రాంతాల్లో టోల్ గేట్స్ పెట్టడం వల్ల ఏంటంటే పెడితే అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది లేదు. ఈ పక్కన అనకాపల్లి జిల్లాలో టోల్ గేట్లు అమర్చకపోవడం వల్ల, ఇక్కడ పక్కన విజయనగరం జిల్లాలో టోల్ గేట్లు ఉండడం వల్ల పక్కన సమీప ప్రాంతాల్లో ఏ వ్యాపారం కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కానీ, లారీ కానీ, జేసీబీ కానీ పని లేకుండా ఆ పక్క ప్రాంతంలో ఉండే అనకాపల్లి టోల్ గేట్ల ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు మెటీరియల్ పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే రాయల్టీ ఉండదు కాబట్టి. ఇక్కడ ప్రతి ఒక్కటి రాయల్టీ పే చేయడం వల్ల ఏంటంటే ఏ ఒక్క వెహికల్ కూడా ఫైనాన్స్ కట్టలేక, ట్రాక్టర్లకు ఫైనాన్స్ కట్టలేక చాలా శాతం అయితే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. కావున దీనివల్ల గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఇదే విషయంలో మన సమీప ప్రాంతంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. 4 నెలల క్రితం మేడం గారు చూస్తామన్నారు. దానికి ఇంకా క్లారిటీ మాకు రాలేదు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఏంటంటే ఈ సమీప ప్రాంతంలో క్రెషర్లు, క్వారీలు పెట్టడం వల్ల డస్ట్ వల్ల కూడా ఇబ్బంది పడుతూ, ఎందుకు ఇబ్బంది పడినా కూడా సహిస్తున్నాం అంటే సమీప ప్రాంతంలో ఉపాధి ఉంటుంది ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏ మాట ఆడకుండా కూడా గ్రామాల్లో ఆ బుగ్గుబుడిని బరాయిస్తూ ఈ యొక్క ఇబ్బందులు పడినా కూడా ఈ యొక్క రైతులు ఏదో కార్యక్రమాలు పని చేసుకుంటాం కదా, ఏదో వెసులుబాటు ఇస్తారు కదా అనుకుంటే మేము 2-3 సార్లు టోల్ గేట్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. దానికి వెసులుబాటు ఇస్తాం. కారాయి కానివ్వండి, మట్టి కానివ్వండి, లేకపోతే ఏమైనా పొలాల్లో మట్టితో మేము అబ్జెక్షన్ చేయమని ఆ రోజు మైనింగ్ ప్రైవేట్గా ఉండే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు పాడుకొని వాళ్ళు అధికారులు అందరూ కూడా డిపార్ట్మెంట్ వారు వచ్చారు. తర్వాత సిఐ పరిధిలోకి వెళ్ళింది మన ఎస్కోట పోలీస్ స్టేషన్ సిఐ గారికి. అలాగే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ సంబంధించి మేనేజర్లు కూడా చెప్పారు మీకు ఎవరికి రైతులకి ఇబ్బంది పెట్టమని చెప్పారు. అయినా మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిగా తీసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టి చాలా భయభ్రాంతికి గురి చేస్తాను. కానీ ఒక్కసారి నుంచైనా ఈ టోల్ గేట్స్ ఎత్తివేసి మా అందరికీ కూడా న్యాయం చేస్తానని ముఖ్యంగా కోరుకుంటున్నాను.